చారుదత్తుడు ఆస్థాన జ్యోతిష్యులకి అంతా చెప్పాడు. అంతా విని జ్యోతిష్యులు, మీరు పని తప్ప ఇంకేం తెలియని ఒక అమాయకుడిని చంపేశారు. ఇప్పుడు అది భూతంగా మారి మిమ్మల్ని ఇబ్బంది పెడుతుంది. ఇప్పుడు దాన్ని వదిలించుకోవాలంటే ఏం చెయ్యాలి స్వామి? ఆ ఆత్మని బంధించి సమాధి చెయ్యాలి. సమాధా? అవును, అమావాస్య రోజు అర్ధరాత్రి ప్రేతాత్మకి నైవేద్యం పెట్టి ఆ ఆత్మని బంధించాలి. అలాగే స్వామి. రేపే అమావాస్య, నువ్వు వెళ్ళి ఏర్పాట్లు చెయ్యి. మర్నాడు రాత్రి ఏవో పూజలు చేసి ఆత్మని ఒక బంగారు చెంబులో బంధించి అనీలుడికి ఇచ్చి, దీన్ని తీసుకెళ్లి రాజ్యం బయట ఉన్న కొండ మీద పాతిపెట్టరా. సరే స్వామి. అక్కడ్నుంచి బయలుదేరి కొండవైపు వెళ్లాడు. అది జరిగింది. ఇప్పుడు దాన్ని వదిలించుకోవాలంటే నేనేం చేయాలి స్వామి? చెప్తా. ఇప్పుడు ఆ భూతం ఎక్కడుంది? అమెరికా పంపించిన. ఆ పెన్ను తీసుకుని భూతం సోను దగ్గరకు బయలుదేరింది. ఇక్కడ సోను భూతాన్ని ఎలా బంధించాలో తంత్రా దగ్గర తెలుసుకుని భూతం కోసం ఎదురు చూస్తూ ఉన్నాడు. ఇదిగో నువ్వు అడిగిన పెన్ను. ఇప్పుడే పని చేయాలో చెప్పు. నువ్వు పోయినాక నా ప్రాణం సుస్థి చేస్తే ఓ స్వామీజీ దగ్గర పోయినా. ఆయన నీకు దిష్టి తగిలింది, గంగ ఒడిన పుణ్యస్నానం చేసి పూజ చేస్తే పోతుందని చెప్పాడు. ఇప్పుడు నువ్వు ఆ ఏర్పాట్లు చెయ్యాలి. సరే. ఇద్దరూ కలిసి కొండ దగ్గర ఉన్న కొలను దగ్గరికి వచ్చారు. ఇగో ఈ చెంబులో నీళ్లు పట్టు రావాలి. లోపల చెత్త ఏమైనా ఉన్నదా చూడు. ఏమనుంటే తీసేయి. ఓ పని అయిపోయింది. ఇంటికి వచ్చి ఏదో ఆలోచనలో పడ్డాడు. అతన్ని చూసిన కాజల్, ఏంటి అలా ఉన్నారు? ఏం లేదు, జర తలనొప్పిగా ఉంది, కాఫీ తీసురా. ఆ భూతం పని పని ఇబ్బంది పెట్టినా కూడా అది చేసిన ప్రతి పని నాకు మస్తు మేలు చేసింది. కొద్ది రోజుల తర్వాత ఒక వ్యక్తి కొలను దగ్గరికి పారా పలుగు పట్టుకుని వెళ్తున్నాడు. ఇలాంటి